మూత తీయకోకుండా శ్మశానం దగ్గరికి సుడుగాట్లోకి వెళ్ళి పాతి పెట్టాలని చెప్పాడు. సరే అని చెప్పి మేము అతడు చెప్పినట్లే వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి పాతి పెట్టవచ్చు. ఆ మాంత్రిక మా తాత ముత్తాతల నుంచి కూడా మాంత్రిక విద్యనే చేస్తుండేవారు. ఒకరి తర్వాత ఒకరు అలాగా చనిపోతున్నారు. మేము కులానికి బుడగ జంగాల జాతి వాళ్ళము. ఎల్లమ్మ ఉండేది, పెట్టేది విభూది, కట్టేది రుద్రాక్ష ఉండేది. మాకు రుద్రాక్ష ఎత్తుకొని చనిపోయాడు మా అన్నయ్య అని చెప్పి ఎత్తుకొని చేనులో పోయి పండేశారు. చనిపోయావా అన్నయ్య అని ఇలా ఊపుతున్నారు, ఇలా కదిలిస్తున్నారు, ఏడుస్తున్నారు. ప్రాణం పోయింది, కదలట్లేదు. ఈ తమ్ముడిని తీసుకెళ్లి భూస్థాపన చేశాం. భూస్థాపన చేస్తే అలాగే బాధలోనే ఉన్నాము. ఇంకా కుటుంబం అంతా చూస్తుండగానే మరలా ఇంకొక తమ్ముడు చనిపోయాడు. ఎంతగానో ఏడుస్తున్నాడు. మా తల్లి ఇంకా కిందికి పడి వాళ్ళు అనుకుంటున్నారు మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరింటి దగ్గరికి రప్పించుకునేవారు కాదు. మీరు మా ఇంటి దగ్గరికి రావద్దండి, వెళ్ళిపోండి అని చెప్పేవారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరొక సాక్ష్యంతో మేము ముందుకు వచ్చిన్నాం. అద్భుతమైన దైవజనులు, మంచి సాక్ష్యం కలిగిన కుటుంబం, మాంత్రిక విద్యలు కలిగినటువంటి తరతరాలుగా వాళ్ళ వంశ పారంపర్యంగా మాంత్రిక విద్యలతో ముందుకు సాగుతూ ఆ మూఢనమ్మకాల్లో వెళ్తున్న వ్యక్తి ఏ విధంగా యేసు ప్రభుని నమ్ముకున్నాడు, అసలు యేసు ప్రభు దగ్గర రావడానికి గల కారణాలు ఏమిటి మనం స్పష్టంగా అడిగి తెలుసుకుందాం. మరి అందరూ చివరి వరకు ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. మంచిది. అందరికీ వందనాలు. మరి నా పేరు యోసేపు. మరి ఎందుకంటే జ్యోతి స్కూల్ కుటుంబంలో నుంచి రక్షించబడ్డా నేను. మా తండ్రి గారి పేరు ఎల్లప్ప, మా అమ్మ పేరు సుంకమ్మ. మా తల్లిదండ్రులకు మేము 7 మంది కుమారులము, 5 మంది కూతుర్లు. సో ఈ రీతిగా మేము ఆదోని దగ్గర పెద్ద కడబూరు మండలంలో ఉండేవారం. పెద్ద కడబూరు మండలంలో మాకు ఇల్లు, పొలము, ఆవులు, గొర్రెలు, మేకలు ఉండేటివి. బాగా ఒక ఉన్నతమైన స్థితిలో మేము ఉండేవారము. అలా ఉంటున్నప్పుడు ఆ పెద్ద కడబూరు ప్రాంతంలోనే మా తండ్రి గారు అక్కడక్కడ జ్యోతిష్కములు చెప్పేవారు. అంతరాలు వేసి మంత్రాలు చేసేవారు. గవ్వలు పంచాంగం వేసి చెప్పేవాడు. తర్వాత చేయి చూసి చెప్పేవాడు. తర్వాత ముఖము చూసి చెప్పేవాడు. తాటాకుల పుస్తకం ఉంటుంది, దాన్ని చూసి కూడా చెప్పేవాడు. చెబుతూ అంతేగాక పెద్ద పెద్ద వాళ్ళకి తాయితలు మంత్రిచ్చి ఇలాంటి పిక్కలల్లో, ఇలాంటి రెట్టలల్లో శరీరంలోనికే పంపించేవాడు. ఒక మంచి మాంత్రికుడు, ఒక అద్భుతంగా మాంత్రిక విద్యలో మంచి బాగానే పేరు కూడా పొందిన వ్యక్తి. సో పెద్ద కడబూరు ప్రాంతంలో ఉంటూ అలా చేస్తూ అలాగే ముందుకు వెళ్ళిపోతుండగా కొద్ది రోజులకి మా కుటుంబంలో మా తాత ముత్తాతల నుంచి కూడా మాంత్రిక విద్యనే చేస్తుండేవారు. ఆ మాంత్రిక విద్యల ద్వారానే లేదా అలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే లేదంటే ఏదో చేతబడి వలనో మా కుటుంబంలో ఒక భయంకరమైన శోధన మా కుటుంబానికి వచ్చింది. మా కుటుంబంలో ఒకరోజు సడన్లో మా లాస్ట్ తమ్ముడు చనిపోయాడు. చనిపోయినప్పుడు మేమందరము ఏడుస్తూ, అంత కుటుంబం అంతా కలిసి గందరగోళంగా ఏడుస్తూ, బాధతో, దుఃఖంతో ఈ తమ్ముడిని తీసుకెళ్ళి భూస్థాపన చేశాం. భూస్థాపన చేస్తే అలాగే బాధలోనే ఉన్నాము. ఇంకా కుటుంబం అంతా దుఃఖంలోనే ఉన్నాం. అలా ఉంటుండగానే మరలా ఒక 3 నెలలు గడుస్తుండగానే మరలా ఇంకొక తమ్ముడు చనిపోయాడు. చనిపోయినప్పుడు మా కుటుంబం అంతా మరలా ఏడుస్తూ, అప్పుడు ఆ రోజులలో ఇంకా త్రాగడము, బాధపడటం, దుఃఖపడటం, ఏడవడం, ఏడుస్తూ ఆ తమ్ముని కూడా తీసుకెళ్ళి భూస్థాపన చేశాం. ఇది ఇలా జరుగుతుండగానే ఇంకా బాధలోనే ఉంటుండగానే మరలా కొద్ది రోజులకే మా ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. చనిపోయినప్పుడు మరలా మేమంతా కూడా ఏడుస్తూ చాలా దుఃఖంతో, బాధతో అమ్మాయిని తీసుకెళ్ళి భూస్థాపన చేశాం. అప్పుడు మా కుటుంబం అంతా కలిసి ఒక నిర్ణయం మాట్లాడుకుంటూ
ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటంటే ఈ పెద్ద కడుగూరు ప్రాంతంలో ఎందుకో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నవి, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నవి, కాబట్టి ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నావు అని చెప్పి ఈ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి పెద్ద కడుగూరు ప్రాంతాన్ని వదిలి కొంతమంది కర్నూలు ప్రాంతానికి వచ్చాం. కర్నూలు ప్రాంతానికి వచ్చినప్పుడు కర్నూలులో కల్లూరు ఎస్టేట్ ప్రాంతంలో మేము అక్కడ ఉంటూ మాకు తెలిసిన కొంతమంది మేము అక్కడ ఉంటున్నప్పుడు మాకు తెలిసిన కొంతమంది కర్ణాటక, మహారాష్ట్రకి వెళ్ళి వ్యాపారాలు బిజినెస్ చేసేవారు. బిజినెస్ చేస్తున్నప్పుడు సరే మేము కూడా వారితో పాటు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఒకరోజు అంటే ఉమ్నాబాద్కి వెళ్ళాలి, మహారాష్ట్రకి దగ్గర ఉమ్నాబాద్. ఆ మహారాష్ట్రకి దగ్గర ఉమ్నాబాద్కి వెళ్ళాలంటే ఒక్కొక్క రోజున ఒక్కొక్క లోడు సరుకుని బుక్ చేసుకొని ఆ లారీకి పంపించాలి. ఫస్ట్ లోడు సరుకు పెట్టాము. ఆ లోడ్లో ఫస్ట్ లారీలో వేరే వాళ్ళ ఇద్దరుని, మా తమ్ముడిని, లాస్ట్ తమ్ముడు ఉండేవాడు ఇంకొకడు, వాడిని పెట్టి లారీలో రాత్రి కర్నూలులో 8 గంటలకి బయలుదేరింది లారీ. ఆ లారీ రాత్రి అంతా ప్రయాణం చేసి ఉదయం 10:30 గంటలకి ఉమ్నాబాద్ చేరుకుంది. ఉమ్నాబాద్ చేరుకున్నప్పుడు సరుకంతా లోడ్ అంతా దింపి మా తమ్ముడు హైదరాబాద్ నుండి ఒక బాంబేకి వెళ్ళే పెద్ద హైవే రోడ్ ఉంది. ఆ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి బాంబేకి వెళ్ళే ఒక కారు కొట్టి వెళ్ళిపోయింది, అంతే, ఇంకా దొరకలేదు. అది కొట్టి వెళ్ళిపోగానే మా తమ్ముడు రోడ్డు కట్ట పక్కన పడి గిజ్జ తణుకులాడి వెంటనే ప్రాణం పోయింది, చనిపోయాడు. ఆ ఉమ్నాబాద్లో హాస్పిటల్కి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఏ టైం అయితే వాడు కర్నూలు నుంచి 8 గంటలకు రాత్రి బయలుదేరాడో తిరిగి మరుసటి రోజున అదే టయానికే మరలా 8 గంటలకే ఒక కారులో వాని డెడ్ బాడీని పెట్టి కర్నూలుకి పంపిస్తున్నారు. మాకు ఇంకా అంతవరకు తెలియదు ఆ విషయం. వాడు ఆ డెడ్ బాడీ కర్నూలుకి వస్తుంది. నేను కర్నూలు నుంచి ఇంకొక లోడ్ బుక్ చేసుకొని నేను నాతో పాటు ఇద్దరు కలిసి మొత్తం ముగ్గురము ఉమ్నాబాద్ వెళ్తున్నాం. మరలా ఆ డెడ్ బాడీ ఇలా వస్తుంది కర్నూలుకి. మేము కర్నూలు నుంచి ఉమ్నాబాద్ వెళ్తున్నాం. అలా వెళ్తున్నాము. రాత్రి 2 గంటలకి ఆ డెడ్ బాడీని, చనిపోయిన ఆ బాడీని తీసుకొచ్చి మా కర్నూలులో మా వాకిటి ముందు దించారు. దించి డోరు తట్టి మా తండ్రి గారికి చెప్తున్నారు, ఇదిగో మీ కుమారుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని చెప్పగానే మా తండ్రి గారు ఎంతగానో ఏడుస్తున్నాడు. మా తల్లి ఇంకా కిందికి పడి ఆ తల మీద మట్టి పోసుకొని భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు మన ఇంట్లో, కారణం ఏంటి అని మా డాడీ, మా తల్లిగారు, తర్వాత మా బంధువులు, మా కుటుంబంలో చాలామంది ఆ రోజు రాత్రి ఏడుస్తుంటే అర్ధనాదాలు వినపడుతున్నవి. ఊరికి కిలోమీటర్ దూరంగా ఆ యొక్క అరుపులు, కేకలు వినపడుతున్నవి. రాత్రంతా వారు ఏడ్చారు. మరి ఆ బాడీని ఇంటికి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దుఃఖంలో ఏడ్చారు. తర్వాత నేను రాత్రంతా ప్రయాణం చేశాను. ఉదయము 10:30 గంటలకి ఉమ్నాబాద్ చేరుకున్నాను. ఉమ్నాబాద్ చేరుకొని లారీ దిగుతుండగానే ఒక వ్యక్తి నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి, తుమారా ఆద్మీ మారా గయా, మీ మనిషి చనిపోయాడని చెప్పగానే నా గుండెల్లో బాంబులు వెళ్ళినట్టు అయిపోయినవి. వెంటనే కుప్ప కూలిపోయాను. రోడ్డు పక్కన ఆ రక్తాన్ని చూస్తున్నాను. అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగిన రక్తపు మడుగు అది అలాగే ఎర్రగా ఉంది. అలాగే చూస్తున్నాను, ఏడుస్తున్నాను, కుప్ప కూలిపోయాను. ఎందుకు ఇలా జరుగుతున్నవి, మా కుటుంబంలో ఎందుకు ఇలా ప్రమాదాలు జరుగుతున్నవి, కారణం ఏంటి అని ఏడ్చుకుంటూ కర్నూలు రిటర్న్ వచ్చేసాం. కర్నూలు నేను రాకముందే అప్పటికే భూస్థాపన కార్యక్రమం అయిపోయింది. అప్పుడు భూస్థాపన అయిపోగానే నేను వచ్చి ఇంటికి రాగానే మా అన్నదమ్ములందరూ, మేమంతా, మా కుటుంబం అంతా కలిసి ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తున్నాం. ఎందుకు ఇలా జరుగుతుంది, కారణం ఏంటి అని ఏడ్చుకుంటూ మా అన్నదమ్ములలో ఒక మా బ్రదరు పరిగెత్తుకొని వెళ్ళి, నేను మందు తీసుకొస్తాను, మిగిలిన మనమందరం కూడా బ్రతకకూడదు, తాగి చనిపోదామని, ఈ బాధలకి కష్టాలకి బ్రతకకూడదని చెప్పి ముందు తీసుకురావడానికి వెళ్తున్నాడు. అప్పుడు మా తండ్రి గారు అన్నాడు, అరే
బ్రతికి చనిపోయి మనం ఏది సాధించలేము. బ్రతికి మనం సాధిద్దాం. నా మంత్రాలు నా తంత్రాలు పనిచేయవేమో, కానీ నాకు తెలిసిన మాంత్రికులను వేరే వాళ్ళని తీసుకొస్తానన్నాడు. సరే అని చెప్పి ఏరే మాంత్రికులని కర్ణాటక నుంచి ఒక మాంత్రికుడిని తీసుకొచ్చాడు, బెండెగమల ప్రాంతం నుంచి. ఆ మాంత్రికుడు మా ఇంట్లోకి వచ్చి, ఆ మాంత్రికుడు రావాలంటే అతనికి ఎండి కడాలు మేము చేయించి పెట్టాలి, డబ్బు అతను అడిగినంత ఇవ్వాలి. అతనితో పాటు ఒక 10 మంది మనుషులు వస్తున్నారు. వారందరి ఖర్చులన్నీ కూడా మేమే ఆ రోజు పెట్టుకోవాలి. మొత్తానికి వచ్చాడు. ఒకటి మట్టి కుండ, కొత్త కుండను తీసుకొని వచ్చి ఆ కుండలో రాగి రేకులు వేసి నీళ్లు పోసి అందులో కుండని ఇలా కదిలించాడు, మూత పెట్టి. గరగర తిప్పినప్పుడు లోపల శబ్దం వస్తుంది. మాతో చూపించాడు, ఇదిగో మీ ఇంట్లో ఉండే దెయ్యాలని పట్టేశాను, శబ్దం వస్తుంది చూడు అని చెప్పి ఈ కుండని మూత తీయకోకుండా శ్మశానం దగ్గరికి సుడుగాట్లోకి వెళ్ళి పాతి పెట్టాలని చెప్పాడు. సరే అని చెప్పి మేము అతడు చెప్పినట్లే వెళ్ళి శ్మశానంలోకి వెళ్ళి పాతి పెట్టొచ్చాం. ఇంకా మీకు శాంతి కలుగుతుంది, సమాధానం వస్తుంది, మీకు ఐక్యత ఉంటుంది, ఇంకా మీకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఇబ్బంది జరగదని చెప్పినప్పుడు తర్వాత మేము అనుకున్నాం, ఇంకా పెద్ద మాంత్రికుడిని తీసుకొచ్చాం కదా, ఏ ఇబ్బంది మాకు ఉండదని చెప్పి అనుకున్నాము. ఒకరోజు మరలా నేను వికారాబాద్ వ్యాపారం వెళ్ళాలి. వికారాబాద్ వ్యాపారం వెళ్ళాము. రాత్రంతా ప్రయాణం చేశాము. రాత్రంతా ప్రయాణం చేసి రాత్రి వికారాబాద్కి వెళ్ళినాక లోడు సరుకు దింపేటప్పుడు తాడు తెగొచ్చి వెనకాల అలాగే పడిపోయాను. నేను పడిపోగానే ఇక్కడ వెనక దాదాపు 3 ఇంచుల దాకా తల చీలిపోయింది, రక్తం రోడ్డు మీద కారిపోయింది. నేను కోమాలోకి వెళ్ళిపోయాను. అప్పుడు వికారాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. తర్వాత కర్నూలుకు తీసుకొచ్చారు, కర్నూలులో కూడా చూపించారు. అప్పుడు మరలా మేము అనుకుంటున్నాం, ఏంటి ఆ మాంత్రికుడు వచ్చినా కూడా ఇలా శాంతి సమాధానం కలగలేదు, మా యొక్క ఇబ్బందులు తొలగిపోలేదని చెప్పి అప్పటికే చాలామంది మా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ఇంట్లో దెయ్యాలు ఉన్నవి, వీళ్ళింట్లో భయంకరమైన చేతబడి శక్తులు ఉన్నవి, వీళ్ళింట్లో ఎందుకు ఇలా జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదని, వాళ్ళ ఇంటికి వెళితే మాకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరింటి దగ్గరికి రప్పించుకునేవారు కాదు. మీరు మా ఇంటి దగ్గరికి రావద్దండి, వెళ్ళిపోండి అని చెప్పేవారు. అప్పటికే ఆ బాధలలో, ఆ ఇబ్బందులలో పెద్ద కడుబూరు ప్రాంతంలో ఆ పొలం అమ్మేశాం. తర్వాత పొలము చాలా తక్కువ రేట్లో అమ్మేశాం. తర్వాత ఆవులు అమ్మాం, గొర్రెలు అమ్మాం, మేకలు అమ్మాం. అమ్మి చాలా మేము తిరగడము, అక్కడక్కడ చూయించుకోవటము, మాకి ఆ డబ్బులన్నీ కూడా వృధా చేస్తున్నాం. ఆ డబ్బులన్నీ కూడా ఖర్చులు అయిపోతున్నవి. ఆ ఖర్చులు అయిపోయినాయి కాబట్టి తర్వాత కర్నూలులో ఆ పెద్ద కడుమూరులో ఉండే ఇల్లు కూడా అమ్మేశాం. అమ్మి కర్నూలులో ఒక రేకులు షెడ్ వేసాం, 2 సెంట్లు స్థలం తీసుకొని, ఇంకా అప్పులు పడే, అది కూడా పోగొట్టుకోకూడదు ఉండడానికి కావాలని. సో మొత్తానికి మరలా మా తండ్రి గారు అనేవాడు, ఈ మంత్రికుడు సరిపోలేదు, ఏరే మాంత్రికుడిని తీసుకొస్తానని చెప్పి ఇంకొక మాంత్రికుడిని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ మాంత్రికుడు మా ఇంట్లోకి వచ్చి ఇల్లంతా అటువైపు చూసి, మీ ఇంట్లో లోపల ఎముకలు ఉన్నవి, ఎముకలని మట్టి తోడి తీయాలి, ఎముకలకి బదులుగా బంగారాన్ని రాగి చెంబులో పాతి పెట్టాలి అని చెప్పాడు. సరే అని చెప్పాము, ఒప్పుకున్నాం మేమంతా. ఇంకనైనా మా కష్టాలు తీరిపోతావేమో, ఇంకనైనా మా ఇబ్బందులు తొలగిపోతామని ఒప్పుకున్నాం. సరే అని చెప్పి ఆ మాంత్రికుడు వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మట్టి తీయాలని చెప్పి మాతోనే తీయించాడు. మాతోనే మట్టి తీయించి చాలా లోతు దాకా, ఇంత లోతు దాకా ఎదల దాకా తీసినాక ఆ బంగారాన్ని తీసుకున్నాడు, రాగి చెంబుని తీసుకున్నాడు, ఒక ఎర్రటి శాలువలో కట్టాడు. మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి మమ్మల్ని బయటికి పంపించి, మీరు చూడకూడదని చెప్పి ఆ చెంబు అక్కడ పెట్టినానని చెప్పి కాస్త మట్టి వేసాడు. అది పెట్టలేదు, ఇంకా మమ్మల్ని బయటికి పంపించాడంటే పెట్టలేదని అర్థం. మట్టి వేసాడు. తర్వాత మాతోనే మట్టి వేపించి ఇంకా మీ జీవితం మారిపోయింది, మీకు శాంతి సమాధానము, మీకు ఐక్యత కలుగుతుంది,
మీకు ఏ ఇబ్బంది జరగదని చెప్పాడు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది రోజులకే మరి బళ్ళారి దగ్గర మా అక్క ఉంటుంది. మా అక్క కూతురు వివాహం. ఆ వివాహానికి మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి వివాహం చేశాం. చాలా బాగా జరిగింది. వివాహం అయిపోయాక మరలా ప్రయాణం చేసి కర్నూలు వస్తుండగా మేము ఎక్కిన బస్సు డ్రైవరు ఇటు అటు తిప్పి ఎదురుగా వస్తున్న వాహనానికి పై కొట్టాడంతే. కొట్టగానే నేను రైట్ సైడ్కి కూర్చున్నాను. ఫుల్లుగా ప్రజలు ఉన్నారు. బస్సు ఇలా ఒరిగిందనమాట. ఒరిగినప్పుడు ఆ ఎదురుగా వస్తున్న వాహనం ఒక్కసారి నన్ను ఇలా కొట్టగా ఇక్కడ పడింది దెబ్బ. ఈ సైడ్ రైట్ సైడ్కి పడింది. ఇక్కడ మొత్తం ఈ శరీరం అంతా చిట్లిపోయింది. ఎమక 2 పాగిలుగా చీలిపోయింది. సీట్లోనే అలాగే పడ్డాను. ముందుకు అంత దూరం వెళ్ళి బస్సు ఆగింది. సీట్లోనే పడిపోయాను. లెఫ్ట్ సైడ్లో మా చెల్లెలు మా తమ్ముడు ఉన్నారు. పరిగెత్తుకొని నా దగ్గరకు వచ్చి ఇంకా నన్ను ఎత్తుకొని చనిపోయాడు మా అన్నయ్య అని చెప్పి ఎత్తుకొని చేనులో పోయి పండేశారు. పక్కన చేనులో పొలంలో పండేసి మా తమ్ముడు, మా తల్లి, మా చెల్లి ఏమి ఏడుస్తున్నారు. చనిపోయావా అన్నయ్య అని ఇలా ఊపుతున్నారు, ఇలా కదిలిస్తున్నారు, ఏడుస్తున్నారు. ప్రాణం పోయింది, కదలట్లేదు, మెదలట్లేదు. నేను ఏడుస్తున్నారు. ఆ ఏడుపులు చూసి అక్కడ ఎంతోమందికో ప్రమాదము జరిగి ఉందంట. ఆ ప్రమాదము ఎవరి దగ్గరికి అక్కడ వెళ్ళలేదు. కానీ ఒక పాస్టరు చక్కగా నా దగ్గరికే వచ్చి అతడు బైబిల్ పెట్టి నా తల మీద ఇట్లా బైబిల్ పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు. మా తమ్ముడు, మా చెల్లి ఏడుస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది మా ఇంట్లో ఎందుకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నవి? కారణం ఏంటి? ఎందుకు ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నావు అని ఏడుస్తున్నారు. ఆ పాస్టర్ మాత్రం ప్రార్థన చేస్తున్నాడు. 5 నిమిషాలకి నేను ఇలా కదలగానే ఇంకా త్వరలోనే నన్ను అంబులెన్స్ వస్తే అంబులెన్స్లో వేసుకొని తీసుకెళ్ళి మార్గ మధ్యలో సిరిగుంప హాస్పిటల్లో జాయిన్ చేశారు. సిరిగుంప హాస్పిటల్లో చిన్నగా శక్తి పొందుకుంటున్నాను, కోలుకుంటున్నాను. తర్వాత కర్నూలు వచ్చి చూయించుకుంటున్నాను. కర్నూలులో చూయించుకొని అలాగే చూయించుకుంటున్నాం. ఇంకా శక్తి రాలేదు, ఇంకా బలహీనంగా ఉన్నాను. మేము మరి పెద్ద కడుబూరులో అన్నీ అమ్ముకొని కొన్ని అప్పులు పడి కర్నూలులో రేకులు షెడ్ వేసాం కదా, తారట్టాలతో వేసాం. ఆ రోజులలో తారట్టాలతో వేసిన కొట్టము, ఆ గుడిసె వేరే వాళ్ళ ఇంటికి అగ్గిపడి మా ఇల్లు కూడా కాలిపోయింది. ఇంకా ఉన్న ఇల్లు కూడా కాలిపోతుంటే నాకైతే చాలా బాధ కలుగుతుంది, ఏడుపు వస్తుంది. ఒకవేళ ఇల్లు తీసుకొని ఎక్కడన్నా రెంట్కి తీసుకోవాలనుకున్నా నేనేమైనా ఏది బిజినెస్ చేసేవాడిని కాదు. నా చెయ్యి బాగలేదు, కట్టలేను కదా అని చెప్పి ఏడుస్తున్నాను. ఒకవైపు బాగా దుఃఖం కలుగుతుంది, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నవి. అలా దుఃఖపడుతూ ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఏంటంటే ఎన్ని రోజులంటే ఈ శ్రమలు అనుభవించాలి, ఎన్ని రోజులంటే ఈ కష్టాలు అనుభవించాలి? చనిపోతే ఈ కష్టాలు అనుభవించేదానికంటే చనిపోవటమే బెటర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. మరి ఇంకా బ్రతుకొద్దు, నాకు చావాలంతే. ఇంకా నేను బ్రతకూడదు. ఇంకా ఈ కష్టాలు, ఈ శ్రమలు ఎలా భరించగలుగుతాను నేను? ఇంకా వద్దు, చనిపోవాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు చావాలి, ఎక్కడ చావాలి, ఎలా చావాలని ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆలోచించిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. ఎలా అంటే ఎక్కడన్నా మా ఈ ఊరికి దగ్గరలో చనిపోతే బ్రతకలేక చనిపోయాడు అనుకుంటారని చెప్పి నేను రాష్ట్రంగా వెళ్ళి చావాలని చెప్పి ఒక కొండ ప్రాంతానికి వెళ్ళి ఒక పెద్ద చెట్టును చూసి దానికి ఉరితాడు వేసుకొని అక్కడికి చనిపోతే నా బాడీని ఒక జంతువులుగానే ఏమైనా తింటవి, ఎవరికి కనిపించను ఇంకా అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు వెళ్ళాలని చెప్పి ఆ నిర్ణయం సరైందని చెప్పి ఆలోచించి ఎప్పుడు వెళ్ళాలనుకున్నాను. ఇంకా రాత్రి ఎవరు చూడనప్పుడు 1 గంట సమయంలో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను. సరే, మొత్తానికి ఒకరోజు రాత్రి నిర్ణయం తీసుకున్నాను. కాస్త అందరూ చూడంగా నిద్రపోయాను. కరెక్ట్ 1 గంట సమయంలో నిద్రలో నుంచి లేచాను. నేను లేచి ఇంకా అటు ఇటు
పాదములు అటు ఇటు నడుస్తూ ఉన్నాను. నేను చావాలి, ఇంకా చనిపోవాలి, బ్రతకూడదు, ఇంకా వద్దు అనుకుంటూ అడుగులు ముందుకేస్తున్నప్పుడు అంతకుముందు ఫస్ట్ మేము బాధలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసుక్రీస్తు సువార్త చెప్పాడు. బ్రదర్, మీ బాధలు మేము చూస్తున్నాం, మీరు యేసుక్రీస్తు నమ్మండి, దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పగానే ఆ మాట, అతడు చెప్పిన సువార్త నేను చావడానికి వెళ్ళేటప్పుడు గుర్తుకొచ్చింది. వెంటనే యేసుక్రీస్తుని ఒక్కటే చూస్తే బాగుంటుంది కదా అనుకున్నాను. మరలా ఏమొచ్చిందంటే, యేసుక్రీస్తే ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి, చనిపోవటమే బెటరు, చనిపోతేనే బాగా అని చెప్పి మరలా అడుగులు ముందుకేస్తున్నాను. అడుగులు ముందుకేసేటప్పుడు మరలా ఒక ఆలోచన వచ్చింది, చివరిసారి ఆలోచన ఏంటంటే, చివరిగా యేసుక్రీస్తుని ఒక్కటే చూడాలి, యేసయ్యను ఒక్కటే చూడాలని చెప్పి ఆలోచన వచ్చింది. సరే, ఇప్పుడు యేసయ్యకి ఎలా ప్రార్థన చేయాలి, ఎలాగా ఆయన్ని అడగాలి అని చెప్పి మా ఇంట్లో ప్రార్థన చేస్తే ఒకవేళ అందరూ నిద్రపోయిన వాళ్ళు లేచి చూస్తారేమని చెప్పి మా ఇంటికి కాస్త దూరం చెరువు కట్ట ఉంటుంది, చీకటి, మొబ్బు, చెట్లు ఉంటాయి, ఎవరు ఉండరు అక్కడ. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేద్దామని సరే రాత్రి అక్కడికి వెళ్ళిపోయాను. అక్కడ ఎవ్వరు లేని ప్రాంతంలో చీకటి, భయంకరమైన ప్రాంతం. ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మోకరించాను, మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి అడిగాను, ప్రభువా, నువ్వే గనక నన్ను బ్రతికిస్తే నేను అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తాను ప్రభు అని చెప్పాను అంతే. ఇంకా ఆ రోజు నన్ను దేవుడు దర్శించిన రాత్రి అది. నా మనోనేత్రాలకు ఉంటున్న చీకటి పొరలు తెగిపోయిన రాత్రి, నా నరాలకి ఉంటున్న చీకటి కట్లు తెగిపోయిన రాత్రి, నా జీవితం వెలిగించబడిన రాత్రి అది. ఆ రోజు నేను ఎన్నడూ మర్చిపోలేను. మోకరించాను అంతే, నా కళ్ళల్లో నీళ్లు గారిపోతున్నాను, ఏడుస్తున్నాను. చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చాను. ఎంత టైం అయిందో నాకు గుర్తుకు లేదు. ఆ రోజు ఏడ్చి చాలా సేపు దేవునితో మాట్లాడి, దేవునితో గడిపి తర్వాత ఇంకా ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాను. నాకు అర్థమైంది దేవుడు నన్ను ముట్టాడని, స్వస్థపరిచాడని. మాంత్రిక విద్యను అసలు మీరు ఎలా నేర్చుకున్నారు, మీ నాన్నగారు ఎలా చేసేవారు, మీకు ఎలా నేర్పించాలని ప్రయత్నం చేశారు? మా నాన్న అంటే మాంత్రిక విద్య చేసేవాడు. ఆ మాంత్రిక విద్య అంటే మా నాన్న దగ్గర బాగా జ్యోతిష్కానికి సంబంధించిన చాలా బుక్స్లు ఉండేటివి, చాలా గవ్వలు ఉండేటివి, గవ్వల పంచాంగం, తాటాకుల పుస్తకం ఉండేది, ఇతర పుస్తకాలు కూడా ఉండేటివి. మా నాన్నగారు, మా తండ్రి గారు ఒకటి ఇది అంటారు చూడు, ఏది అది ఒకటి టింగు కొట్టేది ఉంటుంది అనమాట మా నాన్న దగ్గర, బుర్ర ఉంటుంది. దాన్ని ఇట్లా కొట్టుకుంటూ చెయ్యి పట్టుకొని చెయ్యి చూస్తూ చెప్పేవాడు. తర్వాత ముఖం చూసి చెప్పేవాడు. ఆ ముఖాన్ని చూసి నీకు ఇలా ఉంది, అలా ఉంది, నీ స్థితి ఇలా ఉంది, అలా చెప్పేవాడు. తర్వాత మరి గవ్వలు వేసినప్పుడు గవ్వలు ఇన్ని బండివి, నీకు మంచిది లేదా చెడ్డది అని చెప్పేవాడు. చెడ్డదైతే మరి ఏం చేయాలని వాళ్ళు అడిగినప్పుడు నీకు నేను మంత్రిచ్చి ఒక అంతరం కడతాననేవాడు. అంతరం కడతాను, ఆ అంతరం కడితే ఇంకా నీకు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు చీకట్లో వెళ్ళినా, పగులు వెళ్ళినా, ప్రయాణం చేసినా ఏ ఇబ్బంది నీకు జరగదు, నేను ఒక అంతరం కట్టిస్తానని చెప్పేవాడు. తర్వాత తాటాకుల పుస్తకంలో దాన్ని కూడా చూసి చెప్పేవాడు. తాటాకుల పుస్తకంలో ఇలా ఉంది, లేదా నువ్వు పలాని చోటుకి వెళ్ళినప్పుడు పలాని కీడు వచ్చింది, పలాని దగ్గరికి వెళ్ళినప్పుడు పలాని నీకు ఇబ్బంది కలిగింది అని చెప్పి మరి వాళ్ళు ఎలా చేయాలంటే నేను వశీకరణ అనే అంతరము నీకు మంత్రిచ్చి కడతాను, కట్టినప్పుడు నీకు ఏ ఇబ్బంది జరగదు, ఏ ప్రాబ్లం జరగదు, ఏ కీడు జరగదు అని చెప్పేవాడు. సో ఈ రీతిగా అలా చెప్పి
ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. ఇంకా చాలా పెద్దగా ఇబ్బంది ఉందనుకోండి, వారికి నీ మంత్రము నీ మెడలో పనిచేయదు, నీకు ఇలాంటి పిక్కలోకి లోపలికి ఎక్కిస్తే అది ఎవరికి కనిపించదు, అలాగే ఉంటుంది జీవితకాలము, నీకు ఏ ఇబ్బంది జరగదని అది చెప్పేవాడు. తర్వాత పిక్కలో కానీ లేకుంటే ఇలాంటి రెట్టలో కానీ తాయితనే మంత్రిచ్చి ఎక్కించేవాడు, శరీరంలోకి పంపించేవాడు. ఇలా మాంత్రిక విద్య చేసేవాడు. మాంత్రిక విద్యలో చాలా ఇప్పుడు తాయెత్తని శరీరంలోకి లోపలికి ఇట్లా 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 శరీరంలోకి ఎక్కిస్తాడు, ఇట్ట దగ్గరికి. అది ఇన్ఫెక్షన్ అలాంటిది ఏం వారి ఇష్టం. తర్వాత ముందు ఎక్కించేదే. ఫస్ట్ వాళ్ళు ఏ ప్రాబ్లం అన్నా పడని, తర్వాత ఇలాంటి బడి ఏమన్నా పుండైంది అనుకో, అక్కడ ఎడన ముందు కింద పెట్టించుకో, ఏం కాదులేదు అని చెప్పేది. అది సహజంగా అంటే సహజంగా ఉండదు, ఇది కొద్ది రోజులకు పడిపోతుంది ఎక్కడో ఒక దగ్గర. కానీ అది విద్య కోసం, అది డబ్బు కోసం అట్లా మంత్రాలు చేసేవాడు. అట్లా చేసి ఇంకా ప్రజల దగ్గర ఇంకా డబ్బులు తీసుకోవడం, ప్రజల దగ్గర బాగా ఒక మంచి పేరు, ఆ మాంత్రిక విద్యలో పేరు సంపాదించుకున్నాడు. ఇలా చేసేవాడు. మీ కులదైవం, మీ దేవుళ్ళు ఏముండేది? మేము కులానికి బుడగ జంగాల జాతి వాళ్ళము. మరి మా దేవుడు, మా దేవత ఎల్లమ్మ ఉండేది, బాపనేంటి ఎల్లమ్మని ఆమె ఉండేది. మేము అంతేగాక విభూది పెట్టేవారం. పెట్టేది విభూది, కట్టేది రుద్రాక్ష ఉండేది మాకు. రుద్రాక్ష ఎక్కడికి వెళ్ళినా పెట్టేది విభూది, కట్టేది రుద్రాక్ష. మనం శివుని బిడ్డలం, శివజంగాలము మనము అని చెప్పుకునేది అనమాట. అట్లా. మీరు ఇప్పుడు మీకు అప్పుడు యేసు ప్రభు గురించి యేసు ప్రభు గురించి అసలు కొంచెం కూడా మాకు తెలియదు. మామూలంగా మాంత్రికులు తెలుసు, ఎక్కడ విగ్రహాలు, ఎక్కడ దేవతలు ఉన్నారంటే వాళ్ళు తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళు మీకు అంటే వాళ్ళని చూస్తే మీరు ఏమనుకునేవాళ్ళు? యేసు ప్రభు వాళ్ళని చూస్తే నా వరకైతే ఏమనుకునేవాడిని కాదు, కానీ మా ఇంట్లో వాళ్ళకైతే అసలు పడదు. మా నాన్నకి యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళంటే పడదు. ఒకవేళ వచ్చి పలకరిస్తే ఏమనేవాడు, కానీ యేసు ప్రభు నమ్ముకుంటామంటే పడదు. ఇంకంతే. ఇంకా ఎవడైనా యేసు ప్రభు నమ్ముకుంటామని మేము అన్నామనుకో, మమ్మల్ని బూతులు తిట్టేవాడు. అసలు యేసుక్రీస్తుని కూడా అవసరమైతే తిట్టేవాడు. మీరు ఎట్లా నమ్ముకుంటారు? మరి ఇట్లా అంటే మా దేవుడు కాదు యేసు ప్రభు, మాలమాదిగలకు సంబంధించిన దేవుడు అనేవాడు మా నాన్న, మా తండ్రి గారు. అవునా? ఇప్పుడు మీరు తరతరాలుగా ఇట్లా చేసుకుంటూ వచ్చేవాళ్ళ ఇట్లా పూజలు ఇంకా బాగా చేయటము, ఎవరైనా దయ్యాలు పడితే వస్తే వాళ్ళకి వదిలించటాలు, వదిలించేది కూడా ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చేవాళ్ళు. మీరు మరణ పడకల్లో మీరు ఒక మాట చెప్పారు ఇందాకలా, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక పాస్టర్ గారు నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థన చేశారు, నేను చనిపోయి ఉన్నప్పుడు అన్నారు. అవును. అంటే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఏమైనా ఊపిరి వచ్చింది అట్లా? అంతకుముందు ఇంకా ప్రాణం పోయిన స్థితిలో నాకు తెలియదు, కానీ వాళ్ళు అక్కడ ఉంటున్న మా చెల్లెలు, మా తమ్ముళ్ళు అసలు ఏమి జరిగిందో తెలియదు. అక్కడ పాస్టర్ వచ్చి ప్రార్థన చేయగలే మీరు ఒక లైన్కి వచ్చారు. లైన్కి వచ్చినాక అక్కడ నుంచి మీ జీవితం స్టార్ట్ అయింది. అప్పుడు మారారా మీరు? అప్పుడు నుంచే. ఇంకా అప్పుడు అయినా కూడా సడన్లో మారలేదు. ఇంకా కొంచెంగా అక్కడ నుంచి వచ్చినాక ఒక ఆలోచన పడదు, ఒక ఇల్లు కాలిపోయింది కదా మరలా. అప్పుడు వద్దు అనుకుని నేను ఇంకా ఈ బాధలు వద్దు, చనిపోతా మరలా ఎక్కడెక్కడ వచ్చేదానికంటే, ప్రమాదాలలో చనిపోయేదానికంటే నేనే స్వయంగా చనిపోతానని. అంటే ఇప్పుడు మీరు ఇన్ని పూజలు, ఇన్ని మంత్రాలు, ఇన్ని చేయటం ద్వారా మీ కుటుంబంలో ఒక్కొక్కరు చనిపోతా ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు అలాగ చనిపోతున్నారు. ఆపలేకనే నా చేత కాదు, నా మంత్రాలు నా తంత్రాలు నా పని చేయవేమో, మన ఇంట్లో వేరే మంత్రగాళ్ళని తీసుకొస్తారని చెప్పాడు. తీసుకొచ్చినాడు కదా, వేరే మాంత్రికులను తీసుకొచ్చాడు. వాళ్ళతో కూడా ఎవరితో కూడా కాలేదు. అలాగే ప్రమాదాలు. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం యేసుప్రభుని నమ్ముకున్నాం. మా కుటుంబం అంతా ఇప్పుడు మేము 4 అన్నదమ్ములు యేసుప్రభుని నమ్ముకున్నాం. మా తండ్రి గారు కూడా మారినాడు ఇప్పుడు, మాంత్రికుడు మారి ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వస్తాడు. ఇప్పుడు మంత్రాలు తంత్రాలు అన్ని పక్కన పడేసినాడు. ఇప్పుడు మా నాన్న పక్కన పెట్టి ప్రతి ఆదివారం దేవుని మందిరంలో ఉంటాడు. మీరు స్వచ్ఛమైన దేవుని తెలుసుకున్నాం. నిజమైన దేవుడు యేసుక్రీస్తుని తెలుసుకున్నాము. ఇప్పుడు చాలా చోట్లలో ఇప్పుడు కొంతమంది ఆలోచన ఏంటంటే,
మీకు తర్వాత వ్యాపారాలు చేసి అంటే హోల్సేల్ సరుకులు షాపులకు వేసేవాడిని. అప్పుడు ఒక రోజుకి వెళ్ళిన రోజు 2-3 వేలు సంపాదించేవాడిని ఒక్క రోజుకి. ఆ తర్వాత సేవకు వచ్చినాక అవి వదిలిపెట్టి సంపూర్ణంగా సంపూర్ణంగా సేవలోనే ఉన్నాను. సేవ చేస్తూ ఉన్నాను. ఈ మాంత్రిక విద్యలన్నీ బంద్ చేసి అన్ని బంద్. మా కుటుంబం అంతా బంద్ చేసినాం అందరం. మా తండ్రి వదిలిపెట్టాడు, మా బ్రదరు వాళ్ళందరూ అందరూ ఇంకా వదిలిపెట్టి ప్రభులోనే ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరంతా? ఇప్పుడు దేవుళ్ళో ఉన్నాం. సంతోషం, ఆనందం, సంతోషం, అందరూ బాగున్నాం. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకోని దానికి రెండిటికి మీరేమి తేడా చూశారండి? చాలా తేడా. యేసు ప్రభుని నమ్ముకోకముందు ఇలాగా మంత్రాలు తంత్రాలు చేసేది కాక త్రాగుడు కూడా. కుటుంబం అందరం తాగేవాళ్ళమే. మా ఇంట్లో మా నాన్న మా అమ్మ కూడా తాగేది. తర్వాత మా పిల్లలకు కూడా, చిన్న పిల్లలకు కూడా మా అమ్మ తీసుకొచ్చి వాళ్ళే ఇచ్చేవారు మాకు సరాయి. నాటు సరాయి ఉండేది ఆ రోజులలో. మా ఊర్లో నాటు సరాయి ఉంటే ఆ సరాయిని మాకు కూడా పోసేవాళ్ళు తల్లిదండ్రులే. ఇప్పుడు మీకు ఎంతో డబ్బు ఎత్తాం యేసు ప్రభు వెళ్ళిపెట్టారు అన్నట్టు పోతారా? డబ్బులు కాదు, చస్తే ప్రభులోనే, బ్రతికితే ఆయనలోనే. అంటే అంత ప్రత్యక్షతను మీరు కళ్ళారా చూసారా? తెలుసుకున్నాం, సత్యాన్ని గ్రహించాం, చూసినాం. మరి ఇన్ని సంవత్సరాలు పూజలు చేశారు. మరి అదే నాకు చెప్పిన కదా, రాత్రి దేవుని స్వరం వినపడింది, ఆయనే మాట్లాడాడు అట్లా. మరి ఇన్ని సంవత్సరాలు పూజలు చేశారు, ఇన్ని సంవత్సరాలు మా భక్తిగా అన్నీ చేశారు, అవన్నీ కరెక్ట్గానే చేశారా? బాగానే కరెక్ట్గానే చేసినాం మేము. కరెక్ట్గానే. మా నాన్న ఉపవాసం ఉండేవాడు, ఏమేమి తినేవాడు కాదు. ఉపవాసం ఉంటూ బాగా భక్తులునే ఉండేవాడు మా తండ్రి గారు. కానీ ఏ భక్తి మీ వంశ పారంపర్య మరణాన్ని ఆపలేకపోయింది? ఏ భక్తి ఆపలేదు, ఎవరు ఆపలేదు. మీ తమ్ముడు ఒక ఆయన చనిపోయాడు, ఇంకో తమ్ముడు ఒక ఆయన చనిపోయాడు. ఇక నువ్వు లీడ్లో ఉన్నావు, మీరు లీడ్లో ఉన్నారు. మీరు చనిపోతారు. తమ్ముళ్ళు 3, ఒక అమ్మాయి 4. ఇంకా నేను కూడా లీడ్లోకి వచ్చారు. అక్కడ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి అక్కడ బ్రేక్ పడ్డది, మీకు బ్రేక్ పడింది. అట్లా మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించినాం. దేవుని కోసమే బ్రతకాలనే ఒక ఆలోచన మీకున్నది. ఇప్పుడు ఏమున్నా లేకపోయినా దేవుని కోసమే. మీకు ఫ్యామిలీ మొత్తం ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్లా కాదు, అది చేతిలో అది టింగరకాయ అంటారు, అది బుర్ర, దాన్ని తర్వాత ఒకటి వెనక జంజము, డ్రెస్ వేరే ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. కొప్పు ఉంటుంది, ఎంటికలు కూడా పెంచాలా, కొప్పు ఉంటుంది. ఇంకా తర్వాత చెవులకి పోగులు ఇలా ఉంటాయి, ముఖానికి రంగు వేసుకోవాలా, ఆ ఆకారం వేరే ఉంటుంది. అది చెవులకి ఇంతలా పోగులు ఉంటాయి, ఇట్లా పోగులు పెట్టుకోవాలి. మీరు అట్లా వారు జ్యోతిష్కలనుకొని వెంటనే ఇంట్లోకి పిలిపించుకొని వారు చూసి పిలవాలా. అలాగా మొత్తానికైతే బాగులు చేసే కుటుంబం నుంచి బాగుపడ్డారు. మీరు కూడా మీ సంఘాలలో మరి దైవజనులు చక్కగా చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ ఇంకా సమయం ఎక్కువ అవుతుందని వారు ఏ విధంగా రక్షించబడ్డారు అనేక విషయాలు మీకు తెలియపరుస్తారు.